ఏలూరు జిల్లా అగిరిపల్లిలో ఆగి ఉన్న ఏపీ మినీ లారీలో 7 టన్నులతో ఉన్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. అగిరిపల్లి పోలీస్ స్టేషన్లో మినీ లారీని డిప్యూటీ తహసీల్దార్ అప్పగించారు. అగిరిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన లారీలోని వ్యక్తి మహమ్మద్ రఫీకి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. డ్రైవర్ కాసిం సాహెబ్ కూడా పరారీలో ఉన్నట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు తెలిపారు. దాంట్లో పీడిఎస్ బియ్యం గుర్తించి మేము దాన్ని ఒక వెహికల్ని డ్రైవర్ని కన్సల్ట్ చేయగా అతను వెహికల్ రిపేర్లో ఉంది, క్లచ్ ప్లేట్స్ అయిపోయాయని చెప్పేసి డ్రైవరు విజయవాడ వెళ్ళానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మెకానిక్ ద్వారా కనుక్కుంటే అతను విజయవాడ నుంచి ఫోన్ చేశాము. ఆ ఫోన్ చేసినటువంటి అతని పేరు కాసిం సాహెబ్. డ్రైవరు విజయవాడ నుంచి బయలుదేరుతానని అని చెప్పాడు. మినిమం ఈ యొక్క వెహికల్లో సుమారు 6-7 టన్నుల దాకా ఉంటుందని, ఇది కాటా పెట్టాల్సి ఉందని ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వాలి. ఇట్లు వచ్చేపాటికి అట్లూరి వెంకట దుర్గా ప్రసాద్ అని చెప్పేసి వీళ్ళ యొక్క ఇది చూస్తే బుక్ చూస్తే తెలిసింది. పర్మిట్ నెంబర్లో యాక్చువల్గా ఈ వెహికల్ వచ్చేపాటికి పామర్ మండలం ఉంది. ఎవరైతే ఈ దుర్గా ప్రసాద్ అని ఉంటాడో అట్లూరి, ఆయనది పామరుగా ఇక్కడ అడ్రస్ నమోదు కాబట్టి